హాయ్ వివర్స్, వెల్కమ్ టు వన్డే తెలుగు. ప్రస్తుతం ఒక వివాదం అయితే కొనసాగుతుంది. రవీంద్ర భారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అయితే పెడుతున్నారు. డిసెంబర్ 15వ తేదీన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ విగ్రహ ఆవిష్కరణ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై స్పందించడానికి మనతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత చరణ్ అర్జున్ మనతో ఉన్నారు. ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది డిసెంబర్ 15వ తేదీన. అయితే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు, ఆయన ఏపీ వాడు, ఏపీ వ్యక్తి విగ్రహం ఇక్కడ ఎందుకు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? నేను కూడా ఒక పోస్ట్ పెట్టాను నిన్న. పెడితే నన్ను కూడా చాలామంది కింద పాజిటివ్ అనేవాళ్ళు పాజిటివ్ అంటున్నారు, ఇంకా నెగిటివ్ అనేవాళ్ళు నెగిటివ్. వాళ్ళ ఇష్టాన్ని నోరులు కదా మాట్లాడేస్తారు. బట్ అదైతే అంటే బాలుగారు లాంటి ఒక పాటకు పర్యాయ పదంలో నిలిచాడు ఆయన. సో పాట అంటే బాలుగారే అన్నంతగా చొచ్చుకుపోయారు. అంత పేరు తెచ్చుకున్న ఒక మనిషి. ఏదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఇప్పుడే పేరు తెచ్చుకున్న మనిషి కదా ఆయన. మనందరం కలిసి ఉన్నప్పుడే, అందరం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆయన అద్భుతమైన పాటలు చేసి ప్రతి ఇంట్లో ఆయన పాటలు మోగినాయి. అలాంటి వ్యక్తి మీద ఇలా మాట్లాడడం నాకు కూడా కొంచెం బాధేసింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణకు సంబంధించి కూడా సినీ ప్రముఖులు ఉన్నారు కదా, కాంతారావు కావచ్చు, అలాగే పైడి జయరాజు కావచ్చు. సో వీరి విగ్రహాలు పెట్టొచ్చు కదా, వాళ్ళ విగ్రహాలు ఎందుకని చెప్పేసి అంటున్నారు. మొదటిగా వీరి విగ్రహాలు పెట్టి వారి విగ్రహాలు పెట్టొచ్చు కదా, ఎందుకు వాళ్ళని గుర్తించట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు అంటే మన వాళ్ళది పెట్టాలని అనడంలో తప్పు లేదు. అదే మన వాళ్ళని గుర్తించుకోవాలనేది ఎక్కడైనా మంచి సాంప్రదాయమే. కానీ వాళ్ళది వేరే వాళ్ళది పెట్టొద్దు అనేది కరెక్ట్ కాదు. వీళ్ళతో పాటు వాళ్ళది కూడా పెడదాం, అందరి పెడదాం అని చెప్పొచ్చు. బట్ ఈయన సందర్భం వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చి ఉంటారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు. సో అది కార్యరూపం దాలుస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళవి కూడా ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తేనే కదా. వాళ్ళు ఇప్పుడు సీఎం గారికి 1,00,000 పనులు ఉంటాయి పొద్దున్న లేస్తే. ఆయన కుటుంబాన్ని ఆయన పట్టించుకోలేని అంత బిజీగా ఉంటాడు ఆయన. ఎవరైనా ఏ సీఎం అయినా, నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ సీఎం ఆ సీఎం అని కాదు, సీఎం అనే పదవి అలాంటిది. సో మనకు సంబంధించింది ఏదైనా ఉంటే మనం ఒక ప్రపోజల్ పెట్టి ఇది తీసుకురా అంటే వాటిని కూడా తెస్తారు, వాటిని కూడా పెడతారు. బట్ ఇప్పుడు బాలుగారిది ముందుకు వచ్చింది కాబట్టి మనం ఏదైనా ఒక విషయం రాగానే దాని మించి ఇంకా నెగిటివ్ వెళ్ళడం, చనిపోయిన వాళ్ళ గురించి వివాదాలు మాట్లాడడం అని. ఇప్పుడు ఊర్లో చిన్న చిన్న పక్కింట్లోళ్ళే నిన్నటిదాకా కత్తులు నూరుకున్న మనుషులు, ఆ మనిషి చనిపోగానే వాళ్ళ ఇంట్లోంచి కట్టెలు తీస్తారు, వాళ్ళ ఇంట్లోంచి చైర్లు తీస్తారు, వీళ్ళ ఇంట్లోంచి టేబుళ్ళు బల్లలు పెట్టి పెడతారు. అందరు కలిసి పని చేసుకొని అతను ఒక సంబరంగా సాగనంపుతారు. మనందరికి ఇంత మంచి పాటలతో వైద్యం చేసినాడు ఆయన. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ఆయన పాటలు విని అందరం ఇన్స్పైర్ అయ్యాము, అందరం మెడిసిన్ లాగా వాటిని తీసుకున్నాం. అలాంటి మనిషిని, చనిపోయిన మనిషి గురించి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కదా. అయితే నిన్న మేము తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్తో మాట్లాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ జై జయ హే తెలంగాణ సంబంధించి కూడా పాట పాడతా అని చెప్పేసి మొదట ఒప్పుకున్నారు. అయితే ఆ పాటలో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఉంది కాబట్టి ఆ వర్డ్ను తీసేస్తే, ఆ సెంటెన్స్ని తీసేస్తే నేను పాడతా అని చెప్పి అన్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. దీన్ని ఏమనొచ్చు? ఇప్పుడు ఆయన పోయాడు, నిజంగానే నువ్వు ఈ మాట అన్నావా అంటానికి సాక్ష్యం చెప్పడానికి ఆయన లేడు. సో వీళ్ళ వెర్షన్ మాత్రమే మనం వినాలి అక్కడ ఏం జరిగిందనేది. ఒకవేళ అలా అన్నాడు అనే దాని మీద ఆ టాపిక్తో మాట్లాడితే అది తప్ప ఒప్ప అనేది నాకు తెలియదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, ఆయన పాటలు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, మలయాళం, కర్ణాటక ఎక్కడ ఒక తేడా లేకుండా దేశమంతా ఆయన నెత్తినెత్తుకుంది. సో ఎందుకు విడిపోవడం? ఇప్పుడు మన రాష్ట్రం కావాలని మనం ఎలా వాదించుకుంటున్నాం, మన వాదన మనకి ఎలా నిజమో అందరం కలిసి ఉందామనే వాళ్ళని కూడా మనం గౌరవించాలి కదా. ఆయన కలిసి ఉందామనే ఫీలింగ్లో వద్దు నాకు విడిపోవడం ఇష్టం లేదనే పాడడానికైతే ఒప్పుకున్నాడు కదా ఆ రోజు. ఆ పదం వల్ల ఆయనకు మనం ఇప్పుడు ఈరోజు మనం ఎలా విగ్రహం పెట్టొద్దు అన్నామో, మరి ఆ రోజు ఆయన స్వరాష్ట్రం సాధించాలనే దానికి మద్దతు ఇచ్చుంటే మరి అక్కడ వాళ్ళ నుంచి కూడా ఆయనకు నెగిటివిటీ వచ్చేది కదా. సో అప్పుడు సమైక్యాంధ్ర, అప్పుడు ప్రభుత్వాలు అవన్నీ ఉన్నాయి కదా. మరి అప్పుడున్న సీఎంల నుంచి ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చేదని ఆయన అనుకున్నారు ఆ రోజు. అటు కాకుండా అయిపోయేవాడు కదా మరి ఆయన. సో ఇప్పుడు ఎలాగూ ఆయన ఆ రోజు పాట పాడినా మనం ఓన్ చేసుకోం. ఇప్పుడు మన మైండ్ సెట్లు, మన గొడవలు చూస్తూ ఉంటే ఆయన పాడినా మనం ఏం తీసుకోము, ఆయన ఓన్ చేసుకోం.
సో పాడి మరి వాళ్ళకు కూడా చెడిపోయేవాడు కదా. సో ఏదో ఆయన భయం ఆయనకు ఉంటుంది. మరి ఆ రోజు మరి మన తెలంగాణ వాళ్ళు కూడా ప్రముఖులు, రైటర్లు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మరి వాళ్ళెవరు చేయలేదు కదా. మరి వాళ్ళందరూ కూడా భయపడి ఉన్నారు కదా. అంటే ఒక ఒక కాంప్లికేటెడ్ విషయం జరుగుతున్నప్పుడు కెరియర్లు ఇవన్నీ కూడా చూసుకొని కొంచెం భయపడతారు. మీరంటే దానికోసమే అంకితమై ఉన్నారు. మీరు ఉద్యమాలు చేసి అవి చేసి మీకు ఒక ప్యాషన్ అది. ఒక రాష్ట్రాన్ని సాధించడము లేకపోతే ఒక వాదాన్ని సాధించడం అనేది మీకు ఒక ప్యాషన్, అది మీ కెరియర్. అది ఇక్కడ కెరియర్లు వేరే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. మరి అంత మాత్రాన నేను తెలంగాణకి అన్యాయం చేసినట్ట. అప్పుడు నేను అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నా సినిమా ఇండస్ట్రీలో, పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్నాను. సో నా పని ఇది కాబట్టి నేను ఈ పనిలో ఉన్నాను. సో అలాగా పాల్గారు అన్నది రైటా రాంగ్ అనేది నాకు తెలియదు కానీ, బట్ ఆయన ఇంటెన్షన్ అయితే మనం కలిసి ఉందామనే ఫీలింగే అయి ఉంటుంది. ఇప్పుడు కలిసి ఉందామనే దాంట్లో కూడా ప్రేమ ఉంది బ్రదర్. కలిసి ఉందాము మన ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో వేరుపడదాం అనుకుంటున్నారు. వేరుపడదాం అనుకుంటున్నప్పుడు వాళ్ళ చెల్లెల్లో అక్కలో ఉంటారు అనుకుందాం. అరే మీరిద్దరు పడండి రా, వేరువేరుగా ఉంటేనే మంచిదని ఒక ఆమె చెప్తాను. అది ప్రేమే. ఇంకొక అక్క ఉంటుంది, వద్దురా మీరిద్దరు కలిసి ఉండండి రా, కలిసి ఉంటేనే బలం రా, మీరిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదురా అని చెప్పి పెద్దక్క చెప్పింది. పెద్ద అక్కది కూడా ప్రేమే, చిన్న అక్కది మాత్రమే ప్రేమ. మేము విడిపోతామంటే మా అక్క సపోర్ట్ చేసింది, కానీ ఆ అక్క సపోర్ట్ చేయలే అంటే నాకు తెలిసి ఈమె కంటే కూడా ఆమెది ఎక్కువ ప్రేమ. అన్నదమ్ములు కలిసి ఉండండి రా అని చెప్తుంది. సో మనం ఎందుకు విడిపోవాలనుకున్నాం, మనం ఎందుకు వేరుపడాలనుకున్నాం అనేది మన వేదన. అవతల వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. కలిసి ఉంటే ఇంకా బాగుంటాం కదా అని అనుకుని ఉండొచ్చు ఆయన. అంతేగాని అంటే ఏదైనా ఆయన పోయారు, ఆయన అద్భుతమైన గాయకుడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళం నేనైతే నన్ను ఎవరేమన్నా నేను బల్లగుద్ది చెప్తా. నేను తెలంగాణలో పుట్టొచ్చు, ఓ పల్లెటూర్లలో తెలంగాణలో నల్లగొండ లాంటి ఉద్యమాలు పోరాటాలకు గడ్డైన నల్లగొండలో నేను పుట్టినా కూడా నేను అటువైపు మళ్ళకుండా ఆ పోరాటాల వైపు, యుద్ధాల వైపు, వివక్షల మీద జరిగే కొట్లాటల వైపు వెళ్ళకుండా, నా తోటలందరూ చాలామంది మా ఊర్లోనే వెళ్ళారు. మా ఊర్లోనే అందరు కొంచెం విప్లవ భావాల పాటల వైపు మళ్ళారు. కానీ నేను సినిమా వైపు మళ్ళడానికి అప్పుడు ఆయన వాడిన అన్నమయ్య సినిమా పాటలు అప్పుడప్పుడే వచ్చాయి. అప్పుడప్పుడే రాజా సినిమాలో, సూర్యవంశం సినిమాల్లో, మన పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం సినిమాలో పాటలు ఇవన్నీ బాగా వింటుండేవాడిని. నాకు టేప్ రికార్డర్ లేదు మా ఇంట్లో. ఎవరింట్లో టేప్ రికార్డర్ ఉంటే, ఎవరింట్లో రేడియో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాలుగారి పాటలే వచ్చేవి అప్పుడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. టెక్నాలజీ పరంగా ఇప్పుడు మనం మరి గద్దర్ గారి పాటలు ఇంకెవరి పాటలు వినాలంటే వాటికి సపరేట్ క్యాసెట్లు ఉంటాయి, వాటి సపరేట్ భావజాలం ఉన్న మనుషులు మాత్రమే వినేవాళ్ళు. కానీ ఈయన యూనివర్సల్గా అన్నిట్లలో బాలుగారే వచ్చేవి. సో తెలియకుండా నాలాంటి పల్లెటూర్లలో పిల్లలందరూ కూడా ఆయన పాటలు విని, ఆయన పెద్ద సంగీత జ్ఞానం లేకున్నా, పెద్ద విద్వాంసుడు కాకున్నా, ఆయన శంకరాభరణం లాంటి పాటలు పాడారని, లేకపోతే సినిమాల్లో అన్ని పాటలు ఆయనే పాడారని, ఈరోజు ఆయన వాయిస్ తప్ప ఇంకో వాయిస్ వినలేని సమాజం ఉంది, పాటలు ఉన్నాయని, అలాంటిది ప్రభావితం చేసి నన్ను ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్, నన్ను ఈ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ని నేను అయ్యాను. ఈ మాత్రం అంటే నాకు బాలుగారి ప్రభావమే. నా లోపల మొత్తం బాలుగారు తప్ప ఇంకెవరూ లేరు. సో నేను చిరంజీవి గారితో పాట చేశాను కరోనా టైంలో. ఆయన ఆక్సిజన్లు పంచుతున్నప్పుడు చిరంజీవి గారు వాళ్ళకేం హెల్ప్ చేశారు, వీళ్ళకేం హెల్ప్ చేశారు, చిరంజీవి గారు అట్లా, చిరంజీవి గారు ఇట్లా అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదిగిన ప్రతి వాళ్ళ గురించి, నా గురించి కూడా మాట్లాడతారు. నేను దాంట్లో ఒక లైన్ చెప్పాను, ఎదిగే ప్రతివాడికి స్ఫూర్తి నీ కదా, అంతకు మించి ఇంకో సాయం ఉన్నదా. అంటే ఏ రంగాలలో ఎవ్వరు ఎదగాలన్నా, స్వయం కృషితో జీవితంలో పైకి రావాలన్నా వాళ్ళందరికీ మెగాస్టార్ చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. ఆయన ఇంకా ఆయన ఇంటింటికి వచ్చి ఆయన ఏం చేయాలి, అంతకు మించి ఆయన ఒక 100 కోట్లు ఇచ్చినా కూడా అంతకు మించిన సాయం, నేను ఎదగాలి అనే దానికి నాకు స్ఫూర్తినిచ్చాడు ఆయన చిరంజీవి గారు. కష్టపడితే మామూలు వాళ్ళం కూడా ఎదగొచ్చు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి స్టార్లం అవ్వచ్చు అనే విషయాన్ని నాలాగా ప్రతి ఇంటికి నాటాడు ఆయన. అలాగా ఎదిగే ప్రతివాడికి ఆయన స్ఫూర్తి ఇచ్చిన దానికన్నా ఇంకా చిరంజీవి గారు ఏదో చేయాల్సిన అవసరం లేదనే మీనింగ్ అది. బాలు గారు కూడా అంతే. సో పాటలు పాడాలి, ప్రాంతీయతను ఆస్వాదించాలి, పాటలు పాడాలి, సంగీతం అనే ఈ విధానానికి సినిమా వైపు మళ్ళిన ప్రతి ఒక్కరికి బాలుగారే ఉంటారు. ఇది మ్యూజిక్ రిలేటెడ్ చెప్తున్నాను. సో మీరు బాలుగారిని కలిసాను. బాలుగారిని ఒక్కసారి కలిసాను నేను 2017-16 టైంలో. నేను చాలా లోలో ఉన్నాను నా కెరియర్ అప్పుడు. బాలుగారి మీద నాకు ఇంత ఇష్టం రావడానికి కూడా ఏంటంటే కారణం, మనము ఒక తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన మనకి మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండరు ఇక్కడ. మాట కూడా అద్భుతమైన సహాయమే. మన జీవితంలో ఎదుగుతున్నప్పుడు మాటే పెద్ద స్టెప్. నాకు డబ్బులు ఇస్తేనో,
లేకపోతే మనకు ఒక రోజు ఇంకేదో చేస్తూనే కాకుండా కూడా మాట ఉంటుంది చూడండి, సరైన సమయంలో సరైన మాట మన చెవిలో ఎవరు వేస్తారో వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు మనకి. 2016-17 టైంలో లొడ్డే అనే ఒక సినిమా నేను కన్నడంలో చేసిన. ఓకే. నాకు ఒకటి ఉంటుంది, ఎవరినైనా లెజెండరీలు నాకు ఇష్టమైన వాళ్ళని ఊరికే గుంపులో వెళ్ళేసి కలిసి ఫోటో దిగడం ఇష్టం ఉండదు నాకు. నేను వాళ్ళతో వర్క్ అయినా చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టే స్థాయికి నేను వచ్చినప్పుడైనా వెళ్ళాలని. చిరంజీవి గారి దగ్గరికి అలాగే వెళ్ళాను, బాలు గారి దగ్గరికి పాట పాడించడానికే వెళ్ళాను నేను డైరెక్ట్. ఆయన ఎన్నోసార్లు నాకు కలిశారు, ఎక్కడొక్కడో సారథి స్టూడియోలోనే ఎక్కడో కనపడేవాళ్ళు, నేను వెళ్ళకపోయేవాడిని. నేను ఏ రోజైనా బాలు గారితో నా కంపోజిషన్లో పాట పాడించే స్థాయి నాకు వచ్చినాడే నేను పాట కోసమే ఆయన దగ్గరికి వెళ్తానని పెట్టుకున్నా. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే పోగానే దండం పెట్టేసి, నా పేరు ఇట్లా చరణ్ సార్ అని చెప్తే, రే నా కొడుకు పేరు పెట్టుకున్నవరా రా అని చేయి మీద చేసి తీసుకెళ్ళాడు. ఆయన లోపల రూమ్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. విష్ణువర్ధన్ గారికి ట్రిబ్యూట్ చేసే పాట అది. విష్ణువర్ధన్ గారు చనిపోయారు, కన్నడ స్టార్. ఆ లొడ్డేలో కోమల్ కుమార్ అనే హీరో ఆ పాట పెట్టారు. అది విష్ణువర్ధన్ గారి సినిమాలు అన్నిటికీ బాలుగారే పాడేవారంట. ఆ సెంటిమెంట్తో ఆ పాట బాలుగారే పాడాలని వాళ్ళు అన్నారు. సో నాకు బాలుగారు దేవునితో సమానం కాబట్టి నేను హ్యాపీగా గంతులు వేసుకుంటూ బెంగళూరు వెళ్ళా. భయపడుతున్నాను నేను, ఈయనతో ఎలా పాడించాలి, ఇంత పెద్ద ఆయన ఏమన్నా తప్పులు ఉంటే చెప్తే ఎలా తీసుకుంటాడో, ఇది బాగా రాలేదని ఇంకోటే కంటే నన్ను ఏమంటాడు అన్న ఒక భయం ఉంది లోపల. కానీ పాట పాడడానికి ముందే నా భయాన్ని మొత్తం ఆయన తీసేశాడు. ఎలా అంటే, ఒక పదము ట్యూన్కి పడుతుంది, అది పదం ఏదో పడుతుంది అంటే సరిగ్గా రావట్లేదు, పంటి కింద రాయేలాగా తగులుతుంది ఆయనకి. ఆ పాట రాసింది కన్నడంలో ఒక పెద్ద రైటర్, టాప్ రైటర్ ఆయన. సో నాకు ట్యూన్కి సెట్ అవ్వలేదు అది. కానీ నేను పెద్ద రైటర్స్ కదా మనం, ఏమంటే ఇది ఇంతేనేమో అడ్జస్ట్ చేసి పాడిద్దాంలే అని చెప్పి పోయాను నేను. ఆయన చూసి, ఇది నువ్వు ఓకే చేసావా అన్నాడు. ఈ లిరిక్ నువ్వు ఓకే చేసావంటే చేశాను సార్ అన్న. మరి ఇది పడతలేదు కదా, ట్యూన్కి పడతలేదు కదరా అన్నాడు. నువ్వు లోపలికి రా అన్నాడు. మైక్లో అక్కడ అందరూ వినపడుతుంది. లోపలికి ఆయన వాయిస్ రూమ్లోకి వెళ్ళా. నువ్వు ఎలా ఓకే చేసావు అన్నా అంటే, ఆయన పెద్ద రైటర్, అక్కడ లెజెండ్ రైటర్ సార్ ఆయన. నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు, బట్ నాకు కూడా అనిపించింది అది. కూర్చోబెట్టుకున్నాడు, పక్కన పెట్టాడు మైక్. నేను ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా అవని, నువ్వు ఈ చైర్లో కూర్చున్నావు. ఇప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం కాదు, నేను నీ కింద పనిచేసే గాయకుడిని మాత్రమే. నువ్వే ఇప్పుడు నాకు బాస్ ఈ క్షణం. నీకు నచ్చేదాకా నేను పాడడమే నా డ్యూటీ, అందుకే నేను డబ్బులు తీసుకుంటున్నాను. నాకు నువ్వు డబ్బులు ఇప్పిస్తున్నావు కదా. అలాగే రైటర్ కూడా, ఆయన ఎంత పెద్ద రైటర్ అయినా కానీ నీ ట్యూన్కి మీటర్కి సెట్ కాకపోతే నువ్వు చెప్పేసి. ఇళయరాజా గారు అలాగే చెప్పేవారు స్టార్టింగ్లో. నువ్వేదో 4 రోజులు సీజనల్గా వచ్చిపోయేవాడిలాగా నాకు అనిపించట్లేదురా. అప్పటికి నా ఏమీ లేవు, నా ప్రైవేట్ సాంగ్ లేవు, నువ్వో రాయి నేనో శిల్పి లేదు, ఏది లేదు, 3 రంగుల జెండా లేదు, ఇప్పుడున్న పేరే లేదు నాకు. ఏమైపోతారో నాకే ఒక కన్ఫ్యూజన్. అప్పుడు నాకు ఏదో నీ కళ్ళల్లో కనపడతా ఉంది, నువ్వు చాలా రోజులు ఇక్కడ ఉంటావు, చాలా ఎత్తుకెళ్తావు అని అనిపిస్తూ ఉంది. కాబట్టి నీకు ఈ మాట చెప్తున్నా, ఎదుటి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా కానీ నువ్వు డిసిషన్ మేకర్గా ఉన్నప్పుడు నీకు నచ్చేలాగా పని చేయించుకో. అది తాత్కాలికంగా నీకు ఇన్స్టెంట్గా నీ మీద నెగిటివ్ రావచ్చేమో వాళ్ళకి, కానీ లాంగ్ రన్లో అది అలవాటు అవుతుంది, వీడు చాలా పర్ఫెక్షనిస్టు అని. అందుకే ఇప్పటికీ నా దగ్గర ఎవరైనా పాటలు పాడడానికి రమ్మన్నా, రాయాలన్నా ఒక చిన్న భయంతో ఉంటారు వాళ్ళు. ఓహో, ఆయన దగ్గర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, పాడాలి, వర్క్ చేయాలని. అది బాలుగారు నాకు నాటింది లోపల. సో నేను ఎందుకంటే అంటే ఆ మాట నాకు మా నాయన చెప్పలా. ఎందుకంటే మా నాన్న ఈ ప్రొఫెషన్కి సంబంధించినోడు కాదు, లేకపోతే నేను పనిచేసిన ఎవరు నా సమకాలీకులు చెప్పలా. మీరంటున్నట్టు తెలంగాణనో ఆంధ్రనో రాయలసీమ ఈ ప్రాంతాల భేదంతో ఎవరు అని చెప్పలా. మా వాడు తెలంగాణోడు మ్యూజిక్ బాలుగారు చెప్పారు. అలాగా నాలాగా ఎంతమంది గాయకులకి ఎన్ని టిప్స్ చెప్పుంటారు, ఎంతమంది మ్యూజిషియన్స్కి ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పుంటారు. ఆ రోజు ఇళయరాజా గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి ఇప్పుడు లేటెస్ట్గా మన అందరి సెన్సేషన్ తమన్ గారి వరకు వాళ్ళందరికీ బాలుగారు ఎన్ని అద్భుతమైన, అందరికీ ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన ముద్ర లేకుండా ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేడు, ఆయన వాయిస్ లేకుండా ఎవరు లేరు. ఆయన మాటలు ఇప్పుడు పాడతా తీయగా ఇలాంటి వేదికలు పెట్టి ఆ రోజు ఆ పాడతా తీయకి తెలంగాణలో ఉన్న అందశ్రీ గారిని, గద్దర్ గారిని, గోరెటి గారిని, గద్దర్ గారు కాదు గోరెటి గారిని అనుకుంటా, చంద్రబోస్ అన్నని, వీళ్ళందరినీ గెస్టులుగా జడ్జీలుగా నా గురించి కూడా చాలాసార్లు చెప్పారు ఆయన. ఆ పాడతా తీయగలరు నా గురించి కూడా అద్భుతంగా చెప్పారు, ఏదైనా నా పాటలు ఎవరైనా పాడినప్పుడు. సో కాబట్టి బాలుగారిని అలా చూడకూడదు అని, అంటే వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం ఉందేమో. సో తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళ కొట్లాటల్లో
ఆ కొట్లాటకు అడ్డుపడ్డ వాళ్ళని, దానికి సపోర్ట్ చేయని వాళ్ళందరి మీద వాళ్ళకి ఆక్రోషం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. దాంట్లో ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసినోళ్ళు, ఆ చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ భుజాల మీద మోసినోళ్ళు కాబట్టి, సో వాళ్ళకెక్కడో ఆ పెయిన్ ఉంటే ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఆ రోజు ఏ వివక్షల కోసం కొట్లాడినామో, ఏదైతే మనల్ని తొక్కేస్తున్నారని, మనల్ని తక్కువ చేస్తున్నారని, ఏదైతే మనం బాధపడి మనం కొట్లాడామో, మళ్ళీ అదే పని మనం మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా చేయొద్దు కదా అని నేననేది. సో తెలంగాణ ఏంటి, తెలుగేంటి, అలా ఆయన పాటలు మోగని ఊరెక్కడ, ఆయన పాటలు పాడని నోరెక్కడ. సో ఆయన పాటలు వినకుండా చెవులకు తాళాలు కూడా తాళం వేయలేము. అదే రవీంద్ర భారతిలో ఇప్పుడు నువ్వు విగ్రహాన్ని ఆపేస్తావేమో, కానీ రేపు ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, గాయకులు ఆయన పాటలు ఎంచుకొని పాడకపోతే 10 పాటలు పాడాలి అక్కడ అనుకుంటే దాదాపు 5-6 పాటలు ఆయనే ఉంటాయి. ఏ అంశం మీద తీసుకున్నా ఆయన పాటే ఉంటుంది. సో కాబట్టి అది ఆపగలుగుతామా? రవీంద్ర భారతిలో ఆయన పాటను ఆపేస్తామా? సో కాబట్టి సపోర్ట్ మనం 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 ఒక ఉద్యమం అనుకున్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. మరి ఆ ఉద్యమానికి అడ్డుపడ్డ ఎంతోమంది తర్వాత కాలంలో కేసీఆర్ గారి పార్టీలో జాయిన్ అయ్యి మంత్రులు అయ్యారు కదా. అవును, మంత్రులు అయ్యారు. వాళ్ళు పరిపాలించారు రాష్ట్రాన్ని. ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ కొందరు నాయకులు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొట్టించారు కూడా. అక్కడ ప్రచారానికి వెళ్ళి తెలంగాణలో అడుగు పెట్టాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వీసాలు తీసుకొని పోవాల్సి వస్తుందని అన్న వాళ్ళ విగ్రహాలు కూడా ఊరుకున్నాయి కదా. వాళ్ళకు కూడా అభిమానులు ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో. సో మరి వాళ్ళందరినీ ఏమందాం మనం? నేను ఇదంతా కూడా అంటలేదు. నేను ఇంకోటి చెప్తా, ఆయన ఆంధ్ర అయినా లేకపోతే మన ఉద్యమానికి అడ్డుపడారు. మరి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతూ తెలంగాణ పాటల్ని, తెలంగాణ మూలాలని, తెలంగాణ భాషని, యాసని, తెలంగాణలో ఉన్న మట్టి కళాకారులందరినీ బయటికి తీస్తూ మేమెంతో ప్రైవేటుగా సినిమాల పరంగా మేమెంతో కృషి చేస్తున్నాం ఇక్కడ. మరి మా గురించి ఎవరేం కొట్లాడరే, మాకు ఏదైనా రావాలి లేకపోతే మాకు ఏదైనా న్యాయం జరగాలని కొట్లాడరే. ఇప్పుడు ఇప్పుడు రకరకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, అంతకుముందు గవర్నమెంట్లో ఇప్పుడు ఏ పల్లె పిల్లోడు అని ఒక అద్భుతమైన పాట చేశాను నేను అప్పుడు సీఎం గారికి. నన్ను ఒక ప్రోగ్రాంలో పిలవలేదు, ఒక గెస్ట్గా ఎక్కడే రవీంద్ర భారతిలో ఈ దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయలేదు 10 సంవత్సరాల్లో. మరి ఆ రోజు అరే ఆడు మన తెలంగాణ వాడు చరణ్ అర్జున్ ఉన్నాడు, కేసీఆర్ గారికి ఇంత మంచి పాట ఇచ్చాడు, లేకపోతే ఉద్యమం గురించి ఇచ్చాడు, నేల గురించి ఇచ్చాడు, ఏ పల్లె నువ్వు రాయి నేను శిల్పి అన్నాడు, అన్నదమ్ములు అన్నాడు. సో ఇంత అద్భుతమైన పాటలు చేసిన ఆయన ఎక్కడ, ఆయనని ఏ వేదిక మీద కూడా ఎవరు ఎందుకు పిలవట్లేరని ఎవరు అనలేదే. ఏ ఒక్క పాట గురించి పబ్లిక్గా ప్రశంసించలేదు ఎవరు. అంటే నేను వ్యక్తిగతంగా చెప్పట్లా, నేను అనేది అంటే ముందు మనోళ్ళకి న్యాయం చేసి మనోళ్ళందరిని లేపుకొని మనోళ్ళందరిని లెజెండ్లీ చేసుకునే దాంట్లో కూడా మరి మీరు ఇదే ఉద్యమాలు చేయండి, ఇలాగే మాట్లాడండి. మనకు కాకుండా అవతల వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్లు ఇస్తే దానికోసం ఫైట్ చేయండి. కానీ పోయిన వాళ్ళని గురించి ఎందుకు అనేది నేను. బాలుగారు అనే వాళ్ళు అయితే తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, రాయలసీమ లేదు, లేదా తమిళనాడు లేదు, మలయాళం లేదు, ఎవరికైనా పాటని ఇష్టపడే ప్రతి ఒక్కడికి బాలుగారు ఇష్టమే. ఆయన అభిమానులు అందరూ ఉన్నాం మేము. అలాగే ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంటికి పోతే ఆయన పాటలే వింటారు, వినకుండా ఉండరు. ఇప్పుడు అదొకటి అంశం వచ్చింది కాబట్టి కొట్లాడుతున్నారేమో కానీ వాళ్ళకు బాలుగారు ఇష్టమే ఉంటుంది, వాళ్ళు బాలుగారి పాటలే పాడు ఇప్పుడు ఒక్కోసారి వినే ఉంటారు. విని వాళ్ళ పిల్లలు అందరూ బాలుగారి పాట వినకపోతే మన ఇంట్లో రాముడు ఎట్లున్నాడో, జీసస్ ఎట్లున్నాడో, అల్లా ఎట్లున్నాడో, బాలుగారు కూడా అలాగే అయిపోయారు, మన జీవితాల్లో భాగం అయిపోయారు ఆయన. సో చరణ్ అర్జున్ గారు మీరు నల్గొండలో పుట్టారు. సో మీరు సినిమా రంగం వైపు రావడానికి కారణాలు ఏంటి? అంటే మామూలుగా నల్గొండలో పుట్టిన వారి విప్లవ భావాలు ఎక్కువగా ఉంటాయి. నల్గొండ కావచ్చు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ జిల్లాలో. సో మీరు సినిమా వైపు అడుగులు వేయడానికి ఎలా, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఇటు నేను వెళ్ళాలని ఎలా అనుకున్నారు? నేను చెప్పాను బాలుగారి పాటలే, బాలుగారి పాటలు, చిరంజీవి గారు సినిమాలు అవన్నీ చెప్పా కదా. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి సామాన్యులం కూడా మనం సక్సెస్ అవ్వచ్చు, స్టార్లం అవ్వచ్చు అనేది నేర్చుకున్నాం. బాలుగారి పాటలు విని ఓహో మనకు పెద్దగా సంగీత నేపథ్యాలు లేకపోయినా, మన ఇంట్లో విద్వాంసులు లేకపోయినా, మనం మామూలుగా పాటని పసిగట్టగలిగే కామన్ సెన్స్ జ్ఞానం ఉంటే చాలు, మనం కూడా దానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ధైర్యాన్ని నింపుకొని ఆయన పాటల పిచ్చితోని నేను వచ్చి పునాదులు వేసుకొని చిన్న టెక్నికల్గా అన్ని విషయాలు నేర్చుకుంటూ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినా. సో అందుకని బాలుగారే నాకు స్ఫూర్తి. దానికి తోడు ఇంకా అసలు ఇటువైపు మళ్ళడానికి మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ పక్కన పెడితే నాకేంటంటే పాట అనేదాన్ని పబ్లిక్ కోసమో లేకపోతే ఉద్యమాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో అందరూ వాడుతున్నారు. నాకన్నా గొప్ప కళాకారులు చాలామంది ఉన్నారు.
సో అందరు వెళ్ళే దారిలో మనం ఎందుకు వెళ్ళాలి? మనం ప్రపంచాన్నంతా ఉద్ధరించకపోయినా పర్వాలేదు, సమాజాన్ని మేల్కొల్పకపోయినా పర్వాలేదు, మన చుట్టూ ఉండే నలుగురికైనా మనం సక్సెస్ అయ్యి వాళ్ళందరికీ లైఫ్ ఇవ్వగలిగే పరిస్థితిలో నేను ఉండగలిగి, నా చుట్టూ ఉన్న 10 మందికి అన్న అన్నం పెట్టగలిగే సిచ్యుయేషన్లో ఉండాలి అంటే నేను దీన్ని ఒక కమర్షియల్ వేలోనే వెళ్ళాలి తప్ప ఇలాగా సేవా దృక్పథంతో వెళ్ళకూడదు, లేకపోతే ఉద్యమ దృక్పథంతో వెళ్ళకూడదు అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆ భావాలు ఉండేవి. అందుకే మీరు చుట్టూ ఏమైనా చూసారా? అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కళాకారులు ఉండొచ్చు, ఉన్నారు. మా ఊరికి ఆ రోజుల్లోనే నక్సలైట్లు వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, అలా చదువు వెలుగు లాంటి కార్యక్రమాలలో జననాట్య మండలి కళాకారులు ఉన్నారు. మా ఊర్లో కూడా మంచి కళాకారులు ఉన్నారు. చింతల యాదగిరి గారని, నువ్వు నా చిట్టి చేతులు చక్కని రాతలు ఆ పాట రాసిన ఆయన మా ఊరే. సో లైక్ ఆయన నాకు ఒక గురువులాగే, అంటే చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడే ఆయన పాటలు వినేవాడిని. సో వాళ్ళందరిది తప్పని నేను అనుకోను. వీళ్ళందరేమో సమాజాన్ని మేల్కొల్పడానికి, లేకపోతే వాళ్ళందరిని చైతన్యపరచడానికి, సమాజంలో ఉన్న వివక్షలని వాళ్ళందరికీ వివరించి మీరు మోటివేట్ అవ్వండి అని చెప్తున్నారు వాటి ద్వారా. అది టైం టేకింగ్. నేనేమనుకున్నానంటే వీళ్ళు 100 మందిని చైతన్యపరుస్తున్నారు, నేను ఎదిగి ఇద్దరిని సపోర్ట్ చేయగలిగితే చాలు నా దాంతో. అంత లాంగ్ టర్మ్ నాకు ఓపిక లేదు నాకు. నేనున్న పేదరికం, మా ఇల్లు, మా పరిస్థితులను చూసిన తర్వాత నాకు ఒక ప్రొఫెషన్ లాగానే ఎంచుకోవాలి దీన్నే నా బతుకులాగా మార్చుకోవాలి. మళ్ళీ నేను ఇంకో రకమైన బతుకుతూ ఇంకో రకమైన సంపాదించుకుంటూ దీన్ని సేవలాగా చేసుకోవడం కాకుండా దీంట్లోనే ఉండాలి. ఇంకా వన్స్ నేను ఇందులోకి దిగానంటే మళ్ళీ బతకడానికి ఇంకో పని చేయకూడదు. మీరు ఎంత కమర్షియల్ సైడ్ వచ్చినా కూడా అనేది ప్రతి ఒక్కరిని కదిలించే ఒక పాట. అదే సమాజంలో ఉన్న ఒక అసమానతల్ని మీరు అందులో పాటలో చూపించారు. అదేమైంది అంటే తెలియకుండా నా భావాలు ఉంటాయి కదా చిన్నప్పుడు. సో సినిమాలకు వచ్చి నేను అనుకున్నది అయిన తర్వాత కొంత మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. వచ్చినప్పుడు అదేదో నేను సమాజానికి సేవ చేయాలి, నేను ఏదో చెప్పాలి అనేది ఒక 50% ఉండొచ్చేమో, కానీ 50% అక్కడ కూడా మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడమే. మళ్ళీ నా సినిమాని నేను ఆకర్షించుకోవడానికి, నా చరణ్ అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి నేను చేశాను. అది కాస్త అది జనరలైజ్ అయ్యి అది సమాజం కోసం కూడా ఉంది దాంట్లో. అది నాకు మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. మంచి విషయాలు చెప్పుదాం. ఇప్పుడు ఎవరు చేసినా ప్రైవేట్ సాంగ్లు వేరే రకమైన, ఇప్పుడు ఇక్కడ పాటలన్నీ కూడా మనల్ని గొడవలకి రక్తం మరుగుపిచ్చి ఉద్యమాల వైపు మళ్ళించడమే కానీ పాజిటివ్ విషయాలు చెప్పే పాటలు రావట్లేవు. ఎన్నో విషయాలని మరుగున పడిపోయిన ఎన్నో విషయాలు ఉన్నాయి పాటగా మారకుండా. ఒక ఊరు ఉంది, ఒక క్యాస్టిజం ఉంది, ఒక అన్నదమ్ములు ఉన్నారు, ఒక వేశ్య ఉంది, ఒక గురువు ఉన్నాడు, ఒక తాత ఉన్నాడు, ఓ తండ్రి ఉన్నాడు. ఇవన్నీ విషయాలని పాటలుగా మలిచి చెప్పుదాం, కొంచెం బాగుంటుంది, అవసరం ఉంటుంది, నాకు పేరు వస్తుంది, అది సామాజికంగా కూడా మంచి జరుగుతుంది. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ప్రజల్లో ఎలా అంటే మన పాట ఎంతోమంది అన్నదమ్ములను కలుపుతుంది, ఎంతోమందికి తండ్రి విలువ తెలియజేస్తుంది, ఎంతోమందికి ఊరు విలువ తెలియజేస్తుంది అని వాళ్ళ మెసేజ్లు కామెంట్స్ పెడుతున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సో సినిమాల్లో వచ్చిన సంతృప్తి కంటే కూడా ఎక్కువ వచ్చింది. సో మీరు మొదటగా మీకు ఆయుధం సినిమాలో అవకాశం వచ్చింది. అవునవును. సో మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది, ఎట్లా అప్రోచ్ చేయాలి? నేను అదే చెప్పాను కదా, చిన్నప్పుడే నేను పాటనిటిగా మలుచుకున్న క్రమంలో ఆ రోజు గవర్నమెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళు నన్ను అక్కడ లోకల్గా, నేను ఒక ఫోటో స్టూడియోలో పనిచేసేవాడిని. ఆ లోకల్గా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా నేను పాడుతూ ఉండేవాడిని, పిలిచేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుందో దాని మీద అప్పటికప్పుడు పాట రాసుకొని కంపోజ్ చేసుకొని పాడేవాడిని. అలా ఎన్ శంకర్ అన్న కూడా నల్గొండ భద్రాచలం సినిమా సక్సెస్ ఏదో మీట్ ప్రోగ్రామ్ పెడితే వచ్చారు ఆయన టౌన్ హాల్కి. శంకర్ గారు కాబట్టి ఆయన సినిమా కాబట్టి ఈసారి సినిమా పాట ఏదైనా లవ్ సాంగ్ ఒకటి ఏదైనా రాసి కంపోజ్ చేసి పాడతాను. చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు, పాడాను. ఆ పాట ఆయనకి నచ్చింది. హైదరాబాద్ రమ్మన్నారు. ఇంకా అది అలా హైదరాబాద్ ఆయన రమ్మన్నప్పుడల్లా ఒక 1 ఇయర్ పాటు వస్తూ. సో మీరు రాసిన పాట సినిమాలో ప్లే అయినప్పుడు, ఆ పాట బయటకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనంటే నాకంటే అప్పటికి ఒక లక్ష్యం ఏం క్లారిటీ లేదు. చిన్నోడిని నేను, పెద్దగా ఏం తెలియదు. ఇండస్ట్రీకి కూడా నేను ఎందుకు వచ్చాను, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక అన్నీ చూస్తూ నేర్చుకొని నేను అవన్నీ నా లక్ష్యాలు ఏర్పరచుకున్నాను. బట్ ఆ రోజు నేను పాట రాసిన సినిమాల్లో అని చెప్తే కూడా నమ్మలేని పరిస్థితి. నేను అలా ఉండేవాడిని, ఏజ్ అలాంటిది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా చుట్టుపక్కల అందరూ సినిమా హీరోల బొమ్మలు గోడలకు అతికించుకొని మేము ఫ్యాన్స్ అని బజార్లో గొడవలు పడే రోజులు అవి. నేను చూసేవాడిని. మేమంతా చిరంజీవి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఇంకోరు బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఇలాంటివి ఉండేది. అంటే నేను ఎక్కువ పూసుకోకపోయేది కానీ నేను చూస్తూ ఉండేవాడిని.
సినిమా టికెట్లు దొరికితే సంబరపడిపోయే పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్ గారు లాంటి ఒక స్టార్ హీరోకి, ఎన్ శంకర్ అన్న లాంటి ఒక పెద్ద డైరెక్టర్కి నేను పాట రాశాను, ఒప్పించానంటే ఎవరు నమ్ముతారు? నేను కూడా నమ్మలేని పరిస్థితి అది. దాని గురించి పెద్ద ఎగ్జైట్మెంట్ కూడా నాకు అప్పుడు ఏమంతగా లేదు. కానీ అది 20 ఏళ్ళ తర్వాత ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కేరామ్ సినిమా నుంచి. సో నేను ఎప్పుడో రాసిన నా మొదటి పాట ఎవరికైనా చెప్పినా లాస్ట్ ఈ జెన్జీ బ్యాచ్ జనరేషన్ ఉన్నారు కదా ఇప్పటోళ్ళు, ఓహో ఎప్పుడో పాట వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ లక్కీగా ఏమైపోయిందంటే అది ఇప్పుడు వైరల్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా అది ఒక కొత్త పాటలాగా అయిపోయింది. నేను నిన్న వచ్చినోడిని అయిపోయాను. ఇంకా ఎవరికైనా ఇదేమిటమ్మా ఆయన ఫస్ట్ పాట అని చెప్తే ఓహో మననే వచ్చాడు అయిన 2025లో అన్నట్టు అలా ఫ్రెష్ అయిపోయింది. హ్యాపీ అనిపించింది. అంటే అంత 20 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటి జనాలకు కూడా ఆ పాట అంత పట్టింది. సో మీరు ఇది సినిమాలకు సంబంధించి పాట రాశారు, తర్వాత నువ్వు రాయి నేను శిల్పి అది రాశారు, సామాజిక స్పృహ కలిగించేది. తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎందుకు రాయాలనిపించింది? ఆ తర్వాత పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల కంటే నేను మొట్టమొదట నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు ఎమ్మెల్యే. సో నల్గొండ గద్దర్ అంటున్నారు, ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు కదా. అన్న నేను అందరం అక్కడ లోకల్లో ఉండేవాళ్ళం. రాజగోపాల్ రెడ్డి గారు అని వాళ్ళ బ్రదర్, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే. సో ఆయన వాళ్ళ అన్నగారికి పాట, అప్పుడు ఆయన పాలిటిక్స్లో లేరు, ఆయన చేయించేవారు మమ్మల్ని కూర్చోబెట్టుకొని. సో అలా పాటలు చేస్తూ ఇంకా చిన్నగా ఆ పాటలు బాగా హిట్ అయ్యాయి. వెంకరెడ్డి గారి పాటలు పల్లెల్లో సినిమా పాటల కంటే ఎక్కువ హిట్ అయినాయి అప్పుడు. అక్కడ నుంచి నేను ఆ పల్స్ నాకు అంటే సినిమాల్లో ఈరోజు ఏ పాట చేసినా, ఏ ఎమోషన్ చేసినా టక్కున జనాలకు రీచ్ అవ్వడానికి, చరణ్ చేస్తే క్యాచీగా ఉంటుంది అనడానికి కూడా అది నాకు ఉపయోగపడ్డది. ఎందుకంటే పొలిటికల్ సాంగ్ ఒక లీడర్ని ఎలివేట్ చేస్తూ అక్కడ ఉన్న జనాలందరికీ అది కనెక్ట్ చేయడం అనేది, అది కూడా ఒక రకమైన సినిమాలో అలాంటి సందర్భాలు వస్తే ఎలా చేస్తాం అనేది ఆ పల్స్ తెలుసుకోవడం వచ్చింది నాకు. ఇంకా తర్వాత అది రేవంత్ అన్న నాకు 2015లో ఆయన జైలుకి వెళ్ళిన అప్పుడు ఆ టైంలో పరిచయం నాకు. అప్పుడు 14 ఎలక్షన్లో ఆయనకు పాట చేసినాం. అది వచ్చి ఆయన బయటకు వచ్చేటప్పుడు ఆయనకు పాట కావాలంటే ఆ రోజున్న పరిస్థితులలో రేవంత్ అన్నకి కోరస్ పాడతానికి కూడా ఎవరు భయపడుతున్న రోజులు. అప్పుడు కూడా నాకు ఎప్పుడో ధైర్యం ఉంటుంది. నా ఇంటెన్షన్ ఏముంటుందంటే ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకు ఆయుధంలాగా ఉండడం నాకు ఇష్టం. సో రేవంత్ అన్నగా ఆ రోజు యుద్ధం చేస్తున్నాడు, ఈయనకు ఉందాం మనం, అటు గవర్నమెంట్ వైపు అందరు ఉన్నారు కదా పాజిటివ్గా, మనం ఇటు ఉందామని చెప్పి ఇంకా అన్నతో తెలంగాణ పులిబిడ్డ అని ఒక పాట చేశాను. అది బాగా వర్కౌట్ అయ్యి అప్పటి నుంచి రేవంత్ అన్నతో ఆయన 10 ఏళ్ళ యుద్ధంలో ఎప్పుడు పాట కావాలన్నా నేను ఉండేవాడిని. లాస్ట్కు మొన్న గెలిచే అప్పుడు 3 రంగుల జెండా వరకు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి పక్క రాష్ట్రంలో, కర్ణాటకలో సిద్ధరామయ్య గారికి, సో సీఎం క్యాండిడేట్లు సీఎంలో డైరెక్ట్ కూర్చోబెట్టుకొని మనల్ని మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ ఎట్లుందంటే మన సినిమాలో ఒక పెద్ద స్టార్ హీరో కూర్చోబెట్టుకొని పాట రాస్తే మనకి ఎంత సంబరం, పాలిటిక్స్లో కూడా ఒక సీఎం స్థాయి మనుషులు కూర్చోబెట్టుకొని మనతో పాట రాయించుకుంటాం. మనం ఎవరు అసలు మా సీఎంల సభలకి చిన్న ట్రాక్టర్లోనో లారీలోనో మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి మీటింగ్లకు వెళ్ళి ఏదో లక్షల గుంపులో ఎక్కడో నిలబడి చూసే అలాంటి ఫ్యామిలీ మాది. అలాంటిది నేను ఆ సీఎంఏ నన్ను కూర్చోబెట్టుకున్నప్పుడు రేవంత్ అన్న మన ఉమెన్స్ డే అప్పుడు ప్రోగ్రామ్కి నన్ను అక్కడ సన్మానిస్తే మా నాన్నని తీసుకొని పోయా. మా నాన్న నా పక్కన కూర్చున్నప్పుడు మా నాన్న అడిగా, నేను సీఎం గారు వెనక చైర్లోనే కూర్చున్నాము, అంటే ప్రోటోకాల్ ప్రకారం తీసుకెళ్ళి కూర్చోబెడితే మా నాన్న రేవంత్ రెడ్డి గారు రాగానే మన పాట మోగుతూ ఉంటే ఆయన అబ్బురపోయి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడగలిగేంత స్థాయి ఉన్న మనిషే, ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆయనకు పాటలు చేస్తాడు, నా ద్వారా ఆయన మాట్లాడచ్చు. కానీ ఆయన నార్మల్గా ఆయన జీవితంలో ఇంతకుముందు సీఎంలకు మీటింగ్లకు గుంపులో ఉండి అక్కడి నుంచి ఎలా చూశాడో సభలో కూడా అలాగే ఉండి చూస్తున్నాడు, వెనక చైర్లో కూర్చొని కూడా. నేను అన్నా, నాన్న మామూలుగా అయితే ఈ రేవంత్ అన్నని ఈ సీఎం గారిని చూడడానికి నువ్వు ఎలా వచ్చేవాడు ఈ సభలకి అంటే, లారీలో వచ్చాను బిడ్డ, అక్కడెక్కడో ఉండేటోని దూరంగా అన్నాడు. దూరంగా ఉండి చూసేటోని అన్నాడు. మరి ఇవాళ ఏడున్నావు అంటే అనుకున్నాను. తర్వాత మళ్ళీ అదే సీఎం గారు మమ్మల్ని షాల్వా కప్పినప్పుడు నాన్న అందరు ఇట్లా నెట్టేస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు, నేను రేవంత్ అన్నకి చెప్పాను, అన్న ఆ గుంపులోకి సీఎం గారు వెళ్ళి నాన్నని చేయబట్టి గుంజుకొని మరి పక్కన నిలబెట్టుకొని ఫోటో తీశాను. డిప్యూటీ సీఎం గారు అది వీడియో కూడా ఉంది. సో ఇంత మనకు అది వస్తున్నప్పుడు, సీఎంలే మనకు అంత గౌరవిస్తున్నప్పుడు అవి కూడా అంటే అందరికీ చేయను మళ్ళీ అది కూడా. బట్ నాకు కొన్ని ఎథిక్స్ కూడా ఉంటాయి. ఒక వైపు చేస్తున్నప్పుడు లాస్ట్ టైం ఓన్లీ రేవంత్ అన్న వైపే చేశాను. అట్లా
ఒక ఏరియాలో ఒక మంత్రి ఎమ్మెల్యే చేస్తే మళ్ళీ ఆపోజిట్ వాళ్ళకి చేయండి. సార్ మీ అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అయ్యారు? మీరు ఒక వ్యక్తిగా గుర్తింపు పొందారు, సినీ ఇండస్ట్రీకి వచ్చారు, అవును. సీఎం గుర్తించే స్థాయికి ఎదిగారు. మీ అమ్మ నాన్నలు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఈ స్థాయికి తన కొడుకు వచ్చాడని చెప్పేసి ఎప్పుడైనా అన్నారా? అంటే అమ్మ లేదు, అమ్మ స్టార్టింగ్లోనే పోయింది. బట్ ఆమె నేను పాటలు రాయడము, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడము, డాన్స్ సినిమా, స్టైల్ సినిమా అవన్నీ చూసింది. అప్పుడు ఆ తర్వాతనే ఇంకా నా జీవితంలో స్ట్రగుల్స్ అయ్యాయి, మళ్ళీ లేచాను, మళ్ళీ పడ్డాను, ఇవన్నీ పాపం తెలియదు. కానీ నాన్న ఉన్నాడు. సో నాన్న ఎలా అంటే నాన్న నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్ లెక్క. నేను ఎక్కడికి వెళ్ళినా నాన్న నాతో పాటు వస్తాడు. సీఎంల దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు మన సిద్ధరామయ్య గారి దగ్గర కర్ణాటక వెళ్ళాను, అక్కడికి వచ్చాడు. నాన్నని చూడంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పాప అంటూ ఆయన కాళ్ళ మీద పడడం, నమస్తే పెట్టడం. సీఎం గారు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళినాం, బట్టి విక్రమార్క గారి దగ్గర ప్రగతి భవన్కి నేను ఎప్పుడు వెళ్ళినా నాతో పాటు బట్టి గారే అడుగుతారు. నాకు కాల్ చేసినప్పుడు కూడా అడుగుతారు నాన్న ఎలా ఉన్నాడని. మొన్న తీసుకెళ్ళినప్పుడు కూడా నాన్న కనపడంగానే వచ్చి బాగున్నావా అని అడుగుతారు ఆయన. బట్టి గారితో డిప్యూటీ సీఎం గారితో లోపలికి వెళ్ళి ఆయన టేబుల్ మీద మేమందరం నాన్న నేను అందరం కూర్చొని అన్నం తింటాం. సో అవన్నీ నాన్న ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఆయన తండ్రి కదా. ఇప్పుడు అమ్మ అయితేనేమో సంబరంతో నాలుగుతో చెప్పుకుంటుంది, ఓపెన్ అవుతుంది. నాన్నలు పెద్దగా ఓపెన్ అవ్వరు, లోపల సంబరపడతారు. ఇప్పుడు మా నాన్న అయితే ఆ సంబరాలన్నీ చూస్తూనే ఉంటాడు, హ్యాపీ అవుతాడు ఆయన. చిరంజీవి గారు ఇప్పుడు మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారు, సో ఓకేనా? ఇప్పుడు బెటర్ పొజిషన్ ఉన్నట్లయినా ఓకేనా? యూ థింక్ ఇంకేమైనా ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అంటే సినిమా అనేది నాకు ఎలాంటిదంటే, నేను ఇప్పుడు దాదాపు 20 years అవుతుంది. నా ఊహ తెలిసిన టైంలోనే సినిమాల్లోకి వచ్చాను. ఈ రోజు వరకు సినిమాల్లోనే ఉన్నాను. నాకు బయట ఎన్ని అవకాశాలు ఉన్నా, సాక్షాత్ ముఖ్యమంత్రులని తెలిసిన, నేను రాత్రికి రాత్రే సెటిల్ అయిపోయే అవకాశాలు ఉన్నా, నా ప్యాషన్ సినిమా కాబట్టి నేను ఇక్కడే ఉంటా. నాకు పాలిటిక్స్ పరంగా కూడా చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా రేవంత్ అన్న దగ్గర పోయి అన్న నాకు ఏదో ఒకటి అన్నా, నాకు వల్ల అవ్వట్లేదన్నా అంటే ఏదో ఒకటి చేసేస్తాడు. నాకు అది ఇష్టం. గివ్ అప్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను సినిమాల్లోనే సక్సెస్ అవ్వాలి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలి. నాలో అంతులేని సంగీతం ఉంది, అంతులేని అద్భుతమైన కంపోజిషన్స్ ఉన్నాయి, రకరకాల వేరియేషన్లు ఇస్తాను, ఫాస్ట్గా మ్యూజిక్ చేస్తాను, ఎక్కువ జనరంజకమైన పాటలు ఇస్తాను, తొందరగా రీచ్ అవుతాయి ప్రజలకి. సో అవి ఇప్పటిదాకా నేనే సినిమాలకి అంతో కొంత నేనే లాక్కెళ్ళాల్సి వస్తుంది. నన్ను లాక్కెళ్ళే సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే నాకు హెల్ప్ అయ్యే సినిమాల కోసం ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు గరివిడి లక్ష్మి అనే ఒక సినిమా ఉంది, హుషారి పిట్టలు అనే ఒక సినిమా ఉంది, ఏ చికిత్త, ఇట్లా కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ గరివిడి లక్ష్మి తర్వాత నన్ను అందరూ గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పీపుల్ మీడియా లాంటి ఒక పెద్ద బ్యానర్లో గౌరీ నాయుడు గారు మంచి, అంటే ఆయన అనుభవించి ఆయన చూసిన ఆయన నరనరాల్లో ఉన్న ఒక కాన్సెప్ట్ని ఒక దర్శకుడు సినిమా ఎక్కిస్తున్నప్పుడు అది అద్భుతమైన సినిమాగా లేట్ అయినా వస్తుంది. సో ఆ సినిమా నాకు మంచి పేరు తెస్తుంది. సో నాకు అన్ని సినిమానే ఇచ్చింది. నేను కింద పడినా మళ్ళీ నన్ను సినిమానే లేపింది. నేను కష్టంలో నేను తినే ప్రతి మెతుకు నాకు సినిమా నుంచే వచ్చింది. నాకు ఇంతవరకు రాజకీయాల పాటలు ఏదో నేను వాళ్ళకు ఆ క్షణానికి వాళ్ళకి అవసరమైతే ప్రేమగా నేను చేయడమే తప్ప పెద్ద ఫైనాన్షియల్గా కూడా నాకు పాలిటిక్స్లో నుంచి ఆ సాంగ్ల నుంచి నేను డబ్బులు కూడా ఎక్కువ ఏమి అడగను ఎవరిని. వాళ్ళు ఏదో కష్టం ఉన్నప్పుడు చేయమంటారు. ఇప్పుడు రేవంత్ అన్న స్ట్రగుల్స్ ఉన్నప్పుడే చేసిన పాటలు ఏమన్నీ. సో అప్పుడు మనం ఆయన కూడా ఏమడుగుతాం. అలాగే నేను కొంచెం ప్రేమగా ఫ్రెండ్లీగా లీడర్లతో పరిచయం కోసం వాళ్ళు మనల్ని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడలే కరిగిపోయి పాటలు చేయడమే. సో నాకు ఏమి ఇచ్చినా సినిమానే, నాకేం నేర్పినా సినిమానే నాకు తండ్రి, సినిమానే తల్లి, సినిమానే గ్రంథాలయం, సినిమానే నా భోజనశాల. సో కాబట్టి సినిమా నన్ను ఎప్పుడు మోసం చేయదని నేను నమ్ముతాను. చిరంజీవి గారు మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు, ఎన్నో కష్టాలు చిన్నప్పుడు చూశారు. సో మీరు ఏం చెప్తారు? అంటే మనం ఒక అలా ఏం పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఏదైనా మనం అనుకున్నది సాధించాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి? నేను ఈరోజే నా స్టేటస్ పెట్టాను, మీరు చూశారో లేదో. ఎవరు చూడని కష్టాలు చూసినప్పుడే అందరూ చూసే విజయాలు నీకు వస్తాయి. మనము ఈ ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు వచ్చేసాము, వాళ్ళెవరో సక్సెస్ అయినది ఎవరో ఇంటర్వ్యూ చూసేసి ఇన్స్పైర్ అయ్యి మనం వచ్చేస్తాం. ఇప్పుడు నేను అన్నాను చిరంజీవి గారు చూసి మామూలు వాళ్ళు కూడా స్టార్లు అవ్వచ్చు అనుకొని నేను వచ్చేసాను అన్నాను. చిరంజీవి గారు స్టార్ అయ్యింది, మెగాస్టార్ అయ్యింది మాత్రమే చూస్తే నువ్వు ఎప్పుడు సక్సెస్ అవ్వవు. ఆ మెగాస్టార్ అయ్యేంత ముందు వరకు ఆయన జర్నీని కూడా చూడాలి మనం. ఎన్ని రోజులు పట్టింది ఆయనకి, ఎన్నేళ్ళు ఉన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ఒకటి ఉంటుంది.
సో అలాగా ప్రతి మనిషి తన జీవిత కాలంలో 10 సంవత్సరాలని కోల్పోవాలి. అనుకున్నది సాధించాలి. 10-15 సంవత్సరాలు కోల్పోవాల్సిందే. ఒకవేళ నువ్వు వచ్చిన మొదటి రోజే సక్సెస్ వచ్చినా మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి మళ్ళీ 15 ఏళ్ళు నీకు గ్యాప్ వస్తుంది. నాకు మొదటి రోజు కాదు, నేను అసలు ఇండస్ట్రీకి రాకముందే సక్సెస్ కొట్టినా. నేను ఊర్లో ఉన్నప్పుడే ఇదేమిటమ్మా పాట రాసిన, బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా స్టైలు, డాను, వీరభద్ర, బాలకృష్ణ గారు పెద్ద పెద్ద సినిమాలు అన్ని టకటకటకటక వెళ్ళిపోయినాయి నేను. కానీ నాకు కూడా 2010 నుంచి 2010 కూడా కాదు, 2008-9 నుంచి స్ట్రగుల్ మొదలైతే 2019లో నువ్వో రాయి నేను శిల్పి వచ్చేంత వరకు నేను ఒక కంపోజర్ని నేనే చెప్పుకోవాలా, ఆ ట్యూన్ నాదే అని నేనే చెప్పుకోవాలా, నేను మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేయగలను అని చెప్పాలంతే. ఎంత చెప్పినా నాకు చెప్పడం రాదో వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు, అది ముందుకెళ్ళదు. సో మళ్ళీ నేను ఈ ప్రైవేట్ సాంగ్లు చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పుడు కొంచెంగా గుర్తు, ఇప్పుడు కూడా నేను ఏదో అయిపోయినా చెప్పట్లా, ఇంకా పోరాటంలోనే ఉన్నా, నేను యుద్ధంలోనే ఉన్నా. సో చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు, ఆయన పాట హిట్ అయిపోయింది, మిలియన్ల కొద్ది వస్తున్నాయి, మనం కూడా మ్యూజిక్ చేసేద్దాం, మనం కూడా లిరిక్ రాద్దామని వస్తారు. కానీ చరణ్ అర్జున్ వెనుకో 15 ఏళ్ళ పోరాటం ఉందే, ఓపిక ఉందే. ఆ 15 ఏళ్ళలో ఎన్ని అవమానాలు, ఎంతమంది ఎన్ని అంటారు, ఇంట్లో వాళ్ళు ఎన్ని పోట్లు పొడుస్తారు, బయట వాళ్ళు ఎన్ని అంటారు, ఇవన్నీ తట్టుకోవాలి కదా. ఇప్పుడు నా దగ్గర కూడా చిరంజీవి అన్నని మా లిరిసిస్ట్ ఉన్నాడు. హుషారు పిట్టలు, ఊకో కాక అనే 2 సినిమాల్లో సింగిల్ కార్డ్ రాశాడు, అద్భుతమైన పాటలు పై వచ్చిన తర్వాత ఆయన టాప్ రైటర్ అయిపోతాడు ఇండస్ట్రీలో. ఆయన కూడా 20 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చి, చక్రి గారి దగ్గరే ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఇన్ని రోజుల్లో ఒక పాట రాయడానికే తిప్పలు పడ్డ మనిషి, అసలు ఈ పాటలు నా వల్ల కాదేమో అని పక్కన పెట్టి ఇంకో దానికి వెళ్ళిపోదామని ట్రై చేసి అది ఫెయిల్ అయ్యి, ఆ సమయం అంతా ఆయన ఎంత అనుభవించి ఉంటాడు నరకాన్ని. ఆ నరకం ఎవడు చూడు. రేపు హుషారు పిట్టలు వచ్చిందా, హిట్ అయిందా, ఒక్కో కాక వచ్చి హిట్ అయిందా, ఆ రైటర్ పాటకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నాడు. ఆ చిరంజీవి లాగా మనం కూడా లిరిక్ రైటర్ అయిపోయి చరణ్ అర్జున్ కలిస్తే మనం కూడా సింగిల్ పాటలు కార్డులు వచ్చేస్తాయి, మనకు కూడా లక్షలు వస్తాయి అనుకుంటారు. కానీ ఆయన ఎన్నేళ్ళు ఓపికగా నిలబడితే ఇక్కడికి వచ్చాడు ఆయన. అలాగే మా దగ్గర రీహా అని ఒక సింగర్ ఉంటుంది, ఆ అమ్మాయి ఆ చరణ్ అర్జున్ పోయింది, అక్కడ వాళ్ళందరూ వాళ్ళు కలిసి బాగానే పాటలు పాడుతున్నారు, మిలియన్ల కొద్ది పాటలు వస్తున్నాయి అమ్మాయికి అనుకుంటారు. కానీ అమ్మాయి 10 ఏళ్ళ పోరాటం ఉంది అమ్మాయికి. 10 ఏళ్ళలో ఒక ఆడపిల్ల వచ్చి హైదరాబాద్లో తన లక్ష్యం కోసం పోరాడుతుంటే ఇంట్లో ఎన్ని మాటలు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని సమాధానాలు చెప్పుకొని ఉంటాయి, చెప్పలేక వాళ్ళ కాల్స్ ఎత్తకుండా ఎంత ఇబ్బందులు పడి ఉంటుంది. ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందు వల్ల నేను చెప్తున్నాను. అలాగా ఇండస్ట్రీలో కోకోళ్ళు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, పొలిటికల్ అయినా. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయ్యాడు, మనం కూడా రాజకీయాలు పోతే ఏదో సీఎం అవుతావా అని ఊరుకొచ్చి రాజకీయాలకు వస్తే అవుతావా? రేవంత్ అన్న ఇంట్లో ఉన్నోని ఇంట్లో ఫ్యామిలీతో ఉన్నోని గల్లబట్టి గుంజుకొని పోయిన పోలీసులు లాక్కొని పోలీసులు వేస్తే ఆయన ఈ రోజు ఆయన తగ్గలే, లొంగలే ఆయన. అదే పోలీసులు నేను పెళ్లిలో రాల్సిప్లగంజ్ పెళ్లిలో నేను కూర్చుంటే రేవంత్ అన్న అక్కడ ఉన్నాడు, నాకు రేవంత్ అన్న తెలుసు సీఎం, ఆయన డైరెక్ట్ చూస్తే పోవచ్చు. ఆయన దగ్గర పోవడానికి వీళ్ళందరూ కోటరీగా నిలబడి ఆయన కాపాడుతున్నారు. నాకు హ్యాపీ అనిపించింది, ఇదే పోలీసులు కదా ఆ రోజు అన్న నేను తీసుకెళ్ళి, అవన్నీ ఆయన భరించింది కాబట్టి సీఎం అయ్యింది. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఎవరైనా ఇవాళ వచ్చేసాము రేపు అయిపోయింది, లేకపోతే అమీర్పేటలో మైత్రివనంలో చిన్న రూమ్ తీసుకొని ఏదో 3 నెలలు కోర్స్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది, అలా ఇది ఇక్కడ ఉండదు. నీ జీవితంలో 10 ఏళ్ళు నేను కోల్పోతావా, రా. 10 ఏళ్ళు కోల్పోవాలని, యవ్వనాన్ని కోల్పోవాలా. నేనేంటంటే చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా కాబట్టి నాకు అట్లీస్ట్ మళ్ళీ పడి లేచి అంతా కూడా మళ్ళీ నేను ఆ ఫ్రెష్గానే ఉండగలిగా. కానీ మీరు ఏదో 30 ఏళ్ళకు మరి ఉద్యోగాలన్నీ ట్రై చేసి ఎక్కడ దొరక్క ఇటు వచ్చేసారనుకోండి, మీరు 10 ఏళ్ళు అయిపోయేసరికి మీకు 40 వచ్చేస్తారు, మీరు ఏం చేయలేరు. కాబట్టి ఇదే ఎంచుకుంటే తొందరగా రండి, కానీ ఒక 10 ఏళ్ళు వెయిట్ చేయండి. ఆ ఫ్యామిలీ గేమిలి, మా అమ్మ తిడుతుంది, మా నాయన తిడుతుండు, నాకన్నా చిన్నోనికి పెళ్లి చేస్తా అంటారు, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మళ్ళీ ఊర్లో నన్ను ఏమనుకుంటారు, ఇవన్నీ ఉంటే కష్టం. అన్నీ పక్కన పడి ప్రపంచంతో నీకు సంబంధం లేదు, ప్రపంచాన్ని వదిలేసి నువ్వు పని చేయి, నిన్ను ప్రపంచం పట్టించుకుంటుంది. చరణ్ గారు మాకు ఒక పాట పాడండి. మీరు ఇంత ఇన్స్పిరేషన్, ఇంత ఎన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి నాదే ఎప్పుడు అందరు బాధపడితే ఆ పాట పెట్టుకుంటారు, అదొక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంటుంది. ఓటమి అవమానాలు ఊరికే రానే రావు, వస్తేదో పాఠం నేర్పకపోనేపో, న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు, చేసిన సాయం తప్ప ఏది నీతో రాదు,
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయి కష్టాలు, పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నయిగా ప్రాణాలు, ఒక దారి మూసుకుపోతే తెరుచుంటది ఇంకో రహదారి, అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆపై వాడు, ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు. చాలా బాగా పాడిస్తారు. థ్యాంక్ యూ సార్, చివరిగా ఈ బాలుగారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఏం చెప్తారు చివరిగా? విగ్రహావిష్కరణ గురించి అనే కాదండి, జనరల్ కూడా నేను చెప్పేది ఏంటంటే, బాలుగారు మన పాట పాడలేదు ఓకే, మనకు వ్యతిరేకంగా ఏమైనా పాడాడా? సమైక్యాంధ్ర గురించి ఏమైనా పాడాడా? నాకు తెలియదు, మరి పాడలేదు కదా, నాకు తెలిసి పాడలేదు ఆయన. అంటే ఆయన ఆ వాదాన్ని సమర్థించలేదు, ఈ వాదాన్ని సమర్థించలేదు, ఆయన న్యూట్రల్గా ఉన్నారు. ఎందుకున్నారంటే ఆయన ఉండాలా ఆ పొజిషన్లో. ఇప్పుడు నేను కూడా అంతే. ఇప్పుడు నేను అటు ఏ పల్లె పిల్లోడు అని కేసీఆర్ గారికి పాట చేశాను, ఈ 3 రంగుల జెండా అని రేవంత్ అన్నకి పాట చేశాను. అంత మాత్రాన నేను నా నా కర్తవ్యం కళాకారుడిగా నేను ఎవరికి సొంతంగా ఉండకూడదు. అవును, పర్సనల్గా నాకు ఏమి ఇష్టాలైనా ఉండొచ్చు, కానీ పబ్లికైజ్ అయినప్పుడు నేను అందరి మనిషిలాగా ఉండాలి. ఆయన అలాగే అనుకున్నారు ఆ రోజు, మా అందరం అట్లాగే అనుకుంటాం. సో ఆయన పాడనన్నాడు, మన ఉద్యమానికి వ్యతిరేకించాడు అని ఆయన వద్దంటే, అసలు ఆయన ఏదో ఒక మాట అన్నాడో అనలేదో అది రికార్డెడ్గా కూడా ఎక్కడా లేదు. కానీ రికార్డెడ్గా అన్న వాళ్ళందరి విగ్రహాలు ఉన్నాయే, పాలిటిక్స్ అడ్డుపడ్డ వాళ్ళందరి ఉన్నాయే, వాళ్ళందరినీ జెండాలు మోస్తున్నారే, వాళ్ళు హైదరాబాద్కి వస్తే ఎగబడి వాళ్ళ మీద సెల్ఫీలు దిగుతున్నారే, మరి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సీఎంలు కావచ్చు, మాజీ సీఎంలు కావచ్చు, వాళ్ళు ఎగబడి ఫోటోలు దిగుతున్నారు మన వాళ్ళందరూ. మరి వాళ్ళందరూ ఏంటి, అవన్నీ ఏంటి? అట్లా అడ్డుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నాయి పొలిటికల్ లీడర్లు. అంటే కళాకారుల దగ్గరికి వస్తే వాళ్ళకి ఎవరు ఉండదా? వాళ్ళకంటూ వాళ్ళని ఆరాధించే వాళ్ళమే ఉంటాం, వాళ్ళ కోసం ఉద్యమాలు చేసి బయటకు వచ్చి గొడవలు చేసి అంత అభిమానులు ఉండరు వీళ్ళు పొలిటికల్ లీడర్లకు ఉన్నట్టు. సో అందుకని వాళ్ళతో ఆడుకుంటారా మీరు? సో రేపు మేము కూడా ఎదుగుతున్నాం, మేము లెజెండరీలు అవుతాం, మాకు ఆంధ్రాలో కూడా మమ్మల్ని గౌరవిస్తారేమో ఫ్యూచర్లో. ఇప్పుడు నేను చేస్తున్న విమానం సినిమా, నాకు అద్భుతమైన పేరు తీసుకొచ్చిన విమానం సినిమా ప్రొడ్యూసర్ల నుంచి డైరెక్టర్ల నుంచి దానికి పనిచేసిన వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు గరుడి లక్ష్మి అనే ఒక ఉత్తరాంధ్ర సింగర్ బయోపిక్ అది, మరి నేను తెలంగాణ వాడిని, మరి దాని డైరెక్టర్ ఉత్తరాంధ్ర అతనే, దాని ప్రొడ్యూసర్ రాయలసీమ అతను, ఆదోని అతను. సో వాళ్ళందరూ మరి నన్ను ఎలా ఎంచుకున్నారు వాళ్ళు? ఇప్పుడు మన ఉదాహరణకు భీమ్స్ ఉన్నాడు నా ఫ్రెండే, సో ఈ చిరంజీవి గారి సినిమా చేస్తున్నాడు అతను, వెంకటేష్ గారి సినిమా చేశాడు అతను. సో అలా అనిల్ రావిపూడి గారు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు భీమ్స్ని. సో ఇవన్నిటి మీరు ఇలా చేయడం ద్వారా అవి మాకు కూడా ప్రాబ్లం అవుతుంది రేపు. ఇప్పుడు మీరు వాళ్ళు అది వచ్చేస్తే మేము ఇప్పుడు మరి నేను 12 సంవత్సరాలు వచ్చింది తెలంగాణ వచ్చి, మరి తెలంగాణ వాళ్ళు మమ్మల్ని ఏమైనా లేపారా? మన ఇక్కడ చాలామంది తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, తెలంగాణ మానవుడు రావీడు వీడికి ఇద్దామని ఎవరైనా ఇచ్చారా? ఇక్కడ అన్ని లెక్కలే ఉంటాయి. నువ్వు సక్సెస్ అయితే అందరూ నిన్ను పట్టించుకుంటారు, అది ప్రాంతం ఇంతమని ఏముండదు. రేపు నేను ఇట్టు కొడితే నన్ను ఎవరైనా నాకు ఇంతవరకు నేను మాట్లాడిన అద్భుతమైన పాటలు అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే. మొదట వచ్చిన ఇదేమిటమ్మ ఒక్కటి శంకరన్న నాకు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నుంచి స్టైల్ అయినా, డాన్ అయినా, వీరభద్ర అయినా, నేను మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత విమానం అయినా, ఇప్పుడు గరుడి లక్ష్మి అయినా, ఇవన్నీ సినిమాలు. సో కాబట్టి నా అభిమానులు అయితే ఎక్కువ ఎక్కడెక్కడో ఉంటారు. బాలుగారు నాకే ఈ మాత్రం చిన్నోడికి నాకే గింతుంటే ఆయన అద్భుతమైన బాలుగారు, ఆయన అభిమానులు తెలంగాణలోనే ఎక్కువ. నేనే పిచ్చి అభిమాని, కరడు కట్టిన అభిమాని ఆయనకి. సో కాబట్టి కళాకారులకు రంగులు పూయడము, కళాకారులు ఇప్పుడు నాకు తెలిసి ఆయన 78 సంవత్సరాలు ఎన్నో బతికుంటాడు బాలుగారు. నాకు తెలిసి ఆయన ఏ రాజకీయ వేదిక మీద కనపడలేదు, ఏ ఒక్క జెండా వేసుకోలేదు, ఏ పార్టీ తరఫున లేడు, ఎవరు ఆయనకు రాజ్యసభలు ఇవ్వలేదు, ఎవరు ఆయనకు ఎంపీలు ఇవ్వలేదు. సో కాబట్టి బాలుగారికి కాదు, ఏ కళాకారుడికి కూడా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి రంగులు పూసుకుంటే, కండువాలు కప్పుకుంటే కప్పండి, కానీ అసలు ఏ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి అనవసరంగా పూయకండి. ఇప్పుడు ఆయన అయినా నేనైనా మేమెవరం కూడా మేము ఇప్పుడు ఈవెన్ సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి అన్నయ్య మాకు చెప్తాడు, నాకే చెప్తాడు, నువ్వు ఏ వేదికలో పార్టీ ఆయన ఏదన్నా పాటలు కావాలంటే పర్సనల్గా ఇంటికి పిలిపించి చేయించుకుంటాడు తప్ప మిగతా వాళ్ళకు కూడా చరణ్ డబ్బులు ఇస్తే ఎవరికైనా చేయి, నువ్వేంది అందరు మనిషి అంటాడు ఆయనే, సీఎం గారే. నన్ను ఆయన పార్టీలోకి నన్ను రమ్మని, వేదిక మీద వచ్చి పాట పాడమని, మాట్లాడమని ఏ రోజు కూడా మమ్మల్ని పిలవలేదు. ఎందుకంటే మాకు క్షేమం కోరుకుంటాడు ఆయన. ఒక కళాకారుడివి, నువ్వు భవిష్యత్తున్నోడు, నువ్వు స్టార్ అవ్వాలంటాడు. సో అలాగా మా అందరికి అదే, బాలుగారికైనా ఎవరికైనా అది పూయొద్దు. మీ సరే మీ అడిగే దాంట్లో మీ దాంట్లో తప్పు ఉందని కూడా నేను అంటలేను.
ఇప్పుడు నేను ఇలా మాట్లాడానని కూడా నా మీద కూడా మాట్లాడతారు, ఏదేదో అంటారు. సో వాళ్ళకు అందరికీ నేను చెప్పేది ఒకటే, కళాకారులం మేమంతా. ఆయన బాలుగారు మా అందరికీ పెద్ద నాయన లాంటోడు, తండ్రి లాంటోడు, తాత లాంటోడు. సో ఆయనంటే మాకు బాధ. ఇప్పుడు నీ ప్రాంతం గురించి నీ ఏదో ఒక పాట పాడలేదన్నాడని నీకెంత కోపం వస్తుందో, ఆయన చనిపోయిన మనిషి మా అందరికీ దైవం లాంటి మనిషి కదా అని ఒక పాటగాళ్ళుగా, మా ప్రాంతాలకు సంబంధం లేదు ఇది, పాటగాడిగా నాకెంత బాధ అవుతుందో ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా అంతే బాధ అవుతుంది. సో నేనేమంటే ఈ రంగులు పూయొద్దు, కళాకారులని కళాకారులుగానే ఉండనివ్వండి. కళాకారులు ఎప్పుడు కూడా ఆ రోజు ఏ రాజు ఉన్నా కూడా ఆ కవిని పిలిచి సన్మానించేవాళ్ళు. ఆ రాజు ఈ రాజు ఆ రాజు అని లేకుండా, ఈయన ఆ రాజు ఉన్నప్పుడు అక్కడ పోయి కవిత్వాలు చెప్పిన ఆయన కదా, అక్కడ పోయి పాటలు పాడిన ఆయన కదా, ఇప్పుడు అతన్ని మనం రానివద్దు అని అప్పుడు రాజుల కాలంలో కూడా అనుకోలేదు. రాజులు మారేవాళ్ళేమో కానీ కవులు మారకపోయేవాళ్ళు, గాయకులు మారకపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. తెలుగు అంటే మనందరం, తెలంగాణ అంటే మేమందరం. సో కాబట్టి మంత్రులు, అధికారులు, రాజ్యాలు, ఉద్యమాలు అన్నీ మారొచ్చు కానీ కవులు, కళాకారులు ఎప్పుడు మారరు. గోరటి వెంకన్న గారికి, గద్దర్ గారికి ఆంధ్రాలో పిచ్చాభిమానులు ఉన్నారు. మరి ఎంతమంది అభిమానులు లేరా? వాళ్ళని అక్కడ పిలిచి సన్మానించలేదా? ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు నాకు కూడా పిలుపు వచ్చింది. సంక్రాంతి సంబరాలు అయితే మన వాళ్ళందరూ పిలిచి వాళ్ళు గౌరవించారు. సాక్షాత్ సీఎం ముందు కూర్చొని వీళ్ళంతా పాటలు పాడారు. సో బాలుగారి విగ్రహం ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు, ఎక్కడైనా దేశం అంతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూశారు కదా, కళాకారులకు ప్రాంతీయతను ఆపోదించొద్దు అని చెప్పేసి కూడా చిరార్జున్ చెప్తున్నారు. ఎందుకంటే కళాకారులు ఎక్కడైనా కళాకారులుగానే ఉంటారు కానీ రాజకీయ నాయకులుగా ఉండరు. ఒక ప్రాంతాన్ని వ్యతిరేకించడం కావచ్చు, కొన్ని పార్టీలను వ్యతిరేకించడం కావచ్చు, ఎక్కడ కూడా చేయరు. వాళ్ళ కళాకారులు అంటే వాళ్ళ కళను ప్రజలకు చూపించడం, ప్రజలను మెప్పించడమే తప్ప వారికి రాజకీయాలు తెలియదని చెప్పేసి కూడా చిరార్జున్ చెప్తున్నారు.